భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజ సీతాశర్మ గారు. మరి ప్రతి శనివారం కూడా మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో అమ్మ మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. ఆ విషయం గత 12 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా, మీ జీవితానికి సంబంధించినవి ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా కాల్స్ చేసి మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ కాసేపు టైంలోనే మనకు కొద్ది మందికే లైన్ కనెక్ట్ అవుతుంది. మరి కనెక్ట్ అయినప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి అమ్మతో మాట్లాడవచ్చు. లేదు మేము ఈ కాసేపు టైం కాదు, అసలు మొత్తంగా నేను అమ్మతో మాట్లాడాలి, ఎక్కువ సమయం కేటాయించాలి, చాలా విషయాలు అమ్మతో మేము పంచుకోవాలి అని అనుకునేవాళ్ళు చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నంబర్స్కి మీరు ముందుగానే కాల్స్ చేసి అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము, ఏ టైంలో మీరు అందుబాటులో ఉంటారు అంటే అమ్మ మీతో మాట్లాడతారు. ఆ టైంకి మీరు అమ్మతో మీరు వెళ్ళి కలవచ్చు. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదా, అస్సలు బాధపడని అవసరం లేదు. మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన అమ్మ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా అమ్మతో మాట్లాడాలనుకున్న వరకు చక్కగా కాల్ చేయండి. ఇక అమ్మ పర్యటనలో భాగంగా జూలై 7వ తారీఖు విజయవాడలో అందుబాటులో ఉంటారు, 8వ తారీఖు రాజమండ్రిలో అందుబాటులో ఉంటారు, 9వ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉంటారు. జూలై 7, 8, 9 అమ్మ పర్యటనలో భాగంగా విజయవాడ, రాజమండ్రి, వైజాగ్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇంత ముందు నుండే చెప్తున్నాను కాబట్టి చక్కగా ఆ టైం మీరు కేటాయించుకొని చక్కగా మీ పనులు ఏవైనా ఉంటే మరి ఆ టైంకి మీరు చక్కగా చూసుకొని అమ్మతో మాట్లాడవచ్చు. అలాగే కాంబో ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఆ ఆఫర్ని కూడా మీరు సద్వినియోగపరచుకోగలరు. ఆ కాంబో ఆఫర్లో ఏమేమి ఉన్నాయో అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం అమ్మ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇక ముందుగా మనం అన్ని క్వశ్చన్స్ మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఆ కాంబో ఆఫర్ గురించి వివరిస్తారా? తప్పకుండా. కాంబో ఆఫర్లో అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి అదొకటి. అంటే దృష్టి దోషం తొలగిపోవటానికి, నెగిటివ్ పోవటానికి, పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి, సింహద్వారానికి 2 సైడ్స్ అది హ్యాంగింగ్ చేయవచ్చు, 2 వస్తాయి. అవి అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేవి 2 వస్తాయి. ఒకటి నెగిటివ్ పోగొడుతుంది, ఒకటి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి, అదొకటి. అలాగే గృహంలో మరి శుభకార్యాలు జరగాలన్నా, శుభవార్తలు వినాలన్నా మరి ఆ ఇంటికి కూడా యోగం అనేది ఉండాలి. సో మత్స్య యంత్రము అనేటువంటిది చక్కగా కలిసి వస్తుంది, వాస్తుపరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది. ఆ మత్స్య యంత్రము అనేటువంటిది కూడా అది ఈ ఆఫర్లో భాగంగా వస్తుంది. శ్రీచక్రము అనేటువంటిది మన మనసులో ఏదైనా ఒక సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు, మళ్ళీ దానికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు కూడా అవసరం లేదు. సో ఆల్రెడీ పూజ చేసినటువంటివి, అది ఒక అదృష్టకరమైన దైవిక వస్తువుగా భావించి చక్కగా ఒక మనసులో ఒక కోరిక అనుకొని బీరువాలో పొందుపరిస్తే చాలు. ఆ తర్వాత మరొకటి శక్తి కంకణము. దృష్టి దోషము నెగటివ్ అంతా కూడా తొలగిపోవటానికి శక్తి కంకణము అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. త్వరగా వివాహం జరగాలన్నా, అలాగే మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా, నెగటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అద్భుతమైన దైవిక సంపద అది. అలాగే ఆకర్షణ శిల అని చెప్పేసి ఉంటుంది. ఆకర్షణ శిల అనేది ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఆకర్షణ శిలాన్ని దగ్గర ఉంచుకొని వెళితే మీరు వెళ్ళినటువంటి ఆ పని చక్కగా కంప్లీట్ అవుతుంది, విజయవంతం అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా 5 వస్తువుల్ని కలిపి ఇవ్వటం జరుగుతుంది. చాలా కొద్ది రోజులు మాత్రమే అవి చక్కగా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సర్వసిద్ధిమాల అనేది సపరేట్గా అది కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. దృష్టి దోషము అనేది పోతుంది, నెగటివ్ పోయేటువంటి అద్భుతమైన దైవిక సంపద అది సర్వసిద్ధిమాల. అలాగే పిల్లలు చదువులో రాణించడానికి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి అందజేస్తూ ఉంటాను. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అంటే చాలామంది కూడా ఎగ్జామ్స్ ముందు హడావిడిగా వచ్చి తీసుకెడుతూ ఉంటారు. అలా కాకుండా ముందుగానే గనక ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది కనుక పిల్లలు ధరిస్తే చదువులో రాణించటము అనేది ఉంటుంది, చదివింది గుర్తుంటుంది, చదువు పట్ల శ్రద్ధ అనేది కలుగుతుంది. వాళ్ళంతా వాళ్ళకి నేను లేవాలి, చదవాలి అనేటువంటి ఆసక్తి పిల్లల్లో కలుగుతుంది. కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అది ఒకటి. ఇవన్నీ కాకుండా దైవిక వస్తువులు ఎన్నెన్నో ఉంటాయి. ఎప్పుడైనా సరే జ్యోతిషపరంగా అంటే ఎప్పుడైనా సరే ఒక ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా ఏమవుతుందంటే వాళ్ళ జాతకము అనేది వ్యక్తిగతంగా పరిశీలన చేసి అప్పుడు ఏదైనా పరిహారాలు అవసరము అని అంటే మాత్రం అప్పుడు ఆ పరిహారాలు అనేది రాసివ్వటం జరుగుతుంది. అది జపాలు కావచ్చు, లేదా ఇలాగే దైవిక వస్తువులు ఎన్నెన్నో ఉంటాయి.
చాలా అద్భుతమైన దైవిక వస్తువులు అనేవి ఉంటూ ఉంటాయి. చాలా మంది కూడా తెలియచేస్తారు కొన్ని వాళ్ళ జాతక పరంగా అసలు బాడీలోనే ఒక నెగటివ్ అనేది ఉన్నది అంటే తొలగిపోవటానికి వస్తువు చక్కగా ఇలా చేతిలో కాసేపు రోజు 1 గంట సేపు పట్టుకోవడం వలన ఆ నెగటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు. అది వాళ్ళ జాతకం అనేది పరిశీలన చేసిన తర్వాత తెలుస్తుంది. అలాగే చాలా మంది కూడా డాక్టర్ దగ్గరికి వెళుతున్నాం మేము, కానీ అంతా బాగుందని అంటున్నారు, కానీ నాకు తినాలి అనిపించదు, సహించట్లేదు, చిక్కిపోతున్నాను అని చెప్పేసి కూడా చాలా మంది వస్తుంటారు. అది అంతు చిక్కని సమస్యగా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ దైవిక వస్తువులు సపోర్ట్ చేస్తారు. దానితో పాటుగా ఎన్నెన్నో రెమెడీస్ అనేది కూడా రాసి ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ఎవరిదైనా సరే జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. అప్పుడు అది అక్యురేట్గా ఉంటుంది. ఏవైనా సరే వాడ మహర్దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలన చేయటం అనేది జరుగుతుంది. అది చేసి అలాగే గోచార రీత్యా వాడు ప్రస్తుతం ఏం రెమెడీస్ చేస్తే మరి ఇప్పుడు వాడు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా జాతక పరిశీలనలో తెలుస్తాయి నాన్న. ఎవరికైనా సరే ఎటువంటి సమస్య అనేది ఉన్నా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే జాతక పరిశీలన అనేది చేసి ఆ తర్వాత మరి రెమెడీస్ అనేది రాసివ్వడం జరుగుతుంది. నాకు ఈ వారం చాలా మంది కూడా వచ్చారు, ఇంత మునుపు వచ్చారట. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత చాలా బాగున్నారమ్మ పిల్లలు అని చెప్పేసి. అంత మునుపు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పసిపిల్లలు, చిన్నపిల్లలు ఇంత మునుపు తెలియజేశాని మన డాక్టర్ దగ్గరికి వెళితే చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదని అంటారు, కానీ ఏడుస్తూనే ఉన్నారమ్మా అన్నారు, చిక్కిపోతున్నది అని చెప్పేసి తెలియచేశారు. ఒక బాబు కావచ్చు, పాప కావచ్చు, నెంబర్ ఆఫ్ పీపుల్ అలా పెద్దవాడు వచ్చి తెలియచేశారు. వాళ్ళు ఈ పేరు కరెక్షన్ చేసిన తర్వాత చాలా బాగున్నారమ్మా పిల్లలు అని చెప్పేసి. వాస్తవంగా అది నేమ్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ అనేది పరిశీలన చేసిన తర్వాత ఆ డెస్టినీ నెంబర్కి రిలేటెడ్గా మరి నేమ్ నెంబర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు చదువులో రాణించడం విషయం కావచ్చు, చక్కని ఆరోగ్యాన్ని పొందడం కానీ, వాడు చాలా యాక్టివ్గా ఉండటము. లేని పక్షంలో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు, ఎదురు మాట్లాడుతున్నారమ్మా అని చెప్పేసి, చిన్న పిల్లలు ఎదురు మాట్లాడుతున్నారమ్మా అని చెప్పేసి పేరెంట్స్ నిజంగా వాళ్ళు ఏడవలేక వాళ్ళ బాధపడుతూ చెప్పడం, వాస్తవంగా చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఎదురు మాట్లాడుతున్నారమ్మా, అసలు నా చిన్నప్పుడు ఆ పిల్లలు ఎంత బుద్ధిగా ఉండేవాళ్ళు, అసలు ఈ పిల్లలేనా మా పిల్లలు అనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా టీనేజ్కి వచ్చేసరికి చేంజెస్ అనేది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, అది ఎందుకు వస్తుంది, ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, ఇవన్నీ కూడా జాతక పరిశీలనలో తెలుస్తుంది. అంతే తప్పించి ఏవైనా సరే కొన్ని మనం మంచి మాటలు కావచ్చు ఎన్నో చెప్తూ ఉంటాం, అది అందరికీ యూనివర్సల్గా వర్కౌట్ అవుతుందని తెలియజేస్తాము, కానీ పర్సనల్గా వ్యక్తిగత జాతకము అనేది చూపించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి విన్నారు కదా అమ్మ మాటల్లో. మరి ఆ కాంబో ఆఫర్ చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ పర్యటనలో భాగంగా ఆ కాంబో ఆఫర్ అక్కడికి కూడా తీసుకొస్తారు కాబట్టి మరి కావాల్సిన వాళ్ళు అక్కడ కూడా మీరు వినియోగపరచుకోవాలి. చాలా దూరం నుండి ఇక్కడికి రాలేని వాడు కూడా అమ్మ మీ అందరి కోసం అమ్మ అక్కడికి వస్తుంది కాబట్టి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, ఒక్కొక్కటి కొంటే కొంచెం విడిగా ఉంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకునే వాళ్ళు ఈ ఆఫర్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇక అమ్మ చాలామంది కూడా ఫినాన్షియల్లీ సరిపోకనో ఏమో ఏదో ఒకటి కొనాలని, ఇంట్లో పిల్లలని హ్యాపీగా ఉంచాలనో ఏదో ఒకటి, ఒక టీవీ ఎగ్జాంపుల్ అనుకుందాం, టీవీ కావాలని అనిపిస్తుంది, కానీ తండ్రి పడే బాధ, ఆవేదన ఎలా ఉంటుందంటే పిల్లలని హ్యాపీగా ఉంచాలనో కొంచెం అప్పు చేస్తారు. ఇలా ఎంతో మంది ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు, కానీ అది తీర్చలేకపోతారు. బ్యాంకు నుండి రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, అది తీర్చలేకపోతారు. ఈ అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఏం చేయాలంటారు? అసలు సాధారణంగా ఎక్కువ మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అప్పులు అనేటువంటివి అది మనుషుల్ని కృంగతీస్తుంటుంది. వాడు ప్రెషర్ పెట్టినప్పుడు అప్పు తీర్చడం కోసం మరొక చోట అప్పు చేస్తారు. ఎలాగో అప్పు తీస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల అప్పు పెరుగుతున్నది తప్పించి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండట్లేదు. వాస్తవంగా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి, బహుశా వాడికి ఉంటుంది, కానీ అయినా కానీ అది సరిపోక అప్పు చేయవలసి వస్తూ ఉంటుంది. సరే, ఏది ఏమైనా మనకి టాపిక్ మరి అప్పుల బాధల్లో నుంచి బయటికి రావాలి. దానికి ఒకటి నేను ఎప్పుడు కూడా తెలియచేస్తుంటా, శ్రీచక్రం అన్న దైవిక వస్తువు మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది అనుకొని బీరువా లాకర్లో పొందుపరిచే మిరాకిల్స్ అమ్మ చాలా మంది తెలియచేశారు. ఎంత అద్భుతంగా వర్కౌట్ అయిందమ్మా అని చెప్పేసి. వాస్తవంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి రావాలి అని చెప్పి అనుకుని గనక పెడితే డెఫినెట్గా చక్కగా కలిసి వస్తుంది. దీనితో పాటుగా సరే అప్పులు తీరాలి అని అంటే ఆర్థికంగా కలిసి రావడం ఇంపార్టెంట్, అష్టైశ్వర్యవంతులు అవ్వడం ఇంపార్టెంట్. సహజంగా తెలియజేస్తూ ఉంటాము ఎన్నో. ఇప్పుడు తమ్లైన్స్, ఇప్పుడు నేను కూడా సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, తమ్లైన్స్ పెడుతుంటాము.
అష్టైశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలి, అపరకోటీశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలి అని. వాస్తవంగా అష్టైశ్వర్యవంతులు కావచ్చు, అపరకోటీశ్వరుడు కావచ్చు, పైసా అప్పు లేని ప్రతివాడు కోటీశ్వరుడే. యథార్థంగా ఎంతో ఉండాలి అన్న కాదు, మనశ్శాంతి ఇంపార్టెంట్, ప్రశాంతంగా బ్రతకడం ఇంపార్టెంట్. దీనికి చిన్న చిన్న పరిహారాలు నెంబర్ ఆఫ్ తెలియచేశానా GSITASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో. సరే, ఇప్పుడు నేను ఈ కార్యక్రమంలో తెలియచేస్తున్నాను. ఒక రోజు అంటే ఒక సోమవారం నాడు కావచ్చు, ఒక ఆదివారం నాడు కావచ్చు, ఒకరోజు ఒక బిల్వదళము అనేది తీసుకొని వచ్చి బిల్వదళం పైన ఆ యజమాని ఎవరైతే ఈ అప్పుల బాధలు తీరాలి అని కావచ్చు, ఐశ్వర్యవంతులు అవ్వాలి అని కావచ్చు, అంటే ఎప్పుడు కూడా నేను చెప్పేది నెగటివ్ని ముందు చెప్పకూడదు. అప్పుల బాధలు తీరాలి, అప్పులు అన్న వర్డ్ యూజ్ చేయకుండా ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పి అనుకోవాలి. మనం కూడా నట్టింట్లో అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పుల బాధలు తీరాలి, అప్పులు అన్న పదాన్ని ఎక్కువసార్లు యూజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఆర్థికంగా కలిసి వస్తే చాలు, ఆబ్వియస్లీ నువ్వు తప్పనిసరిగా అక్కడ తీరుస్తాము. సో అక్కడ అనుకోవాల్సింది ఒక బిల్వదళం అనేది తీసుకొని ఆ బిల్వదళం పైన పసుపుతోటి ఎవరైతే మరి ఇలా నాకు తీరాలి, ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పేసి అనుకుంటారో ఆ వ్యక్తి పేరు రాయండి పసుపుతోటి. అంటే పసుపులో కొద్దిగా ఒక నీళ్ళ చుక్క వేసి చక్కగా దాంతో తడి పసుపుతోటి ఆ పేరు అనేది రాసుకొని ఒక తేనె సీసా రెడీగా, ఒక చిన్నది తేనె సీసా ఉంచుకొని ఆ బిల్వదళాన్ని అందులో ఉంచాలి. ఉంచి అది అలాగే పెట్టేసి ఉంచండి. వాస్తవంగా నిత్య దీపారాధన, నిత్య పూజా విధానం అనేది చేసుకుంటూ ఉంటారు. ఆ పూజా మందిరంలోనే పెట్టేసి ఉంచి ఒక నెల రోజులు అలాగే ఉంచి, నెల రోజుల తర్వాత ఆ బిల్వదళాన్ని తీసేస్తే చాలు, తొక్కని ప్రదేశంలో వేస్తే చాలు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఒక బిల్వదళం తీసుకోవటము, దాని మీద ఆ వ్యక్తి పేరు రాయటము, మళ్ళీ అదే తేనె సీసాలో పెట్టేసి ఉంచండి. అలా మంత్లీ వన్స్ కనుక చేస్తూ ఉంటే వాస్తవంగా అది ఒక మంచి మార్పు అనేది వస్తూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటము అనేది ఉంటుంది. ఇది శక్తివంతమైనవి. ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా మరి ఆచరించడం చాలా మంచిది. సహజంగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు అని అంటేనే ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు. అమ్మగారు మంచి మాట ఏం చెప్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే ఐశ్వర్యవంతులు అయ్యారు అని అంటే అప్పు అనేటువంటిది సహజంగా తీరుస్తారు. అలాంటప్పుడు మరొకటి కూడా చేయవలసినది అని అంటే, మీరు 5 గురువారాల పాటు అది మర్రి చెట్టు దగ్గరికి పచ్చి పాలల్లోనే కొంచెం బెల్లం కలిపి ఆ పాలని మర్రి చెట్టు మొదటిలో పోసి పసుపు దారము అనేది తీసుకొని వెళ్ళండి. పసుపు రంగు దారం కంటే కూడా కొంచెం తెల్ల దారంకి పసుపు రాయటం శ్రేష్టము. కాని పక్షంలో ఇక పసుపు రంగు దారం అనేది తీసుకుంటారు. పసుపు రంగు దారం అనేటువంటిది ఆ మర్రి చెట్టుకి చుట్టూ అనమాట 7 సార్లు చుట్టడం, అంటే 7 ప్రదక్షిణాలు చేయటం. 7 ప్రదక్షిణాలు చేసి రావటం మర్రి చెట్టు. అలాగని చేసి వచ్చారు అంటే 5 గురువారాల పాటు పచ్చిపాలల్లో బెల్లం వేసి అవి చెట్టు మొదట్లో పోయటము, 7 సార్లు ఆ మర్రి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ ఈ దారం చుడుతూ, అంటే చెట్టు మొదట్లో చక్కగా అలా చుట్టడము. అలా చేసి వస్తే 5 గురువారాల లోపుగా యథార్థంగా ఆర్థిక పరంగా కలిసి రావటము అనేది జరుగుతుంది. మనం కూడా మన మనసులో అది అనుకోవాలి, నాకు ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పేసి. అక్కడ ఏంటంటే అది త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురికి కూడా మనం చక్కగా పూజ చేసినట్టుగా ఫలితము అనేటువంటిది దక్కుతుంది. వెనకటిలో యథార్థంగా ఒక పాజిటివ్ చేయాలి అన్నా, ఒక నెగటివ్ చేయాలి అన్నా మర్రి చెట్టు కింద కూర్చొని చేసేవాళ్ళట. ఒక నెగటివ్ ఎవరైనా సరే, కోపాలు, శత్రుత్వాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొంతమంది ఆ ఎదుటి వాళ్ళ శత్రువు ఎవరైతే ఉంటారో వాడికి ఒక నెగటివ్ చేద్దాము అని చెప్పేసి చేసేవాళ్ళు. వాళ్ళు మర్రి చెట్టు కింద కూర్చొని చేసేవాళ్ళుట. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి అని అన్నా మర్రి చెట్టు కిందనే కూర్చొని చేస్తారు. సో ఏది కావాలి, సో ఇప్పుడు మనం ఏంటి పాజిటివ్ రిజల్ట్. అలాంటిది ఎవరైనా ఏదైనా నెగటివ్ చేసినట్టు ఉన్నా, కొంతమందికి యథార్థంగా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, నాకు ఎవరు ఏదో చేశారు, చేతబడి చేశారు, నా మీద ప్రయోగం చేశారు, అందుకే నేను తినలేకపోతున్నా, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది, యాక్టివ్గా ఉండట్లేదు, నేను చిక్కిపోతున్నాను, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మందిలో కూడా ఆ భావన అనేటువంటిది ఉంటుంది. అది యథార్థం కూడా అయ్యి ఉండొచ్చేమో బహుశా. అందుకని చెప్పేసి ఐశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సింపుల్ ప్రాసెస్ చేయండి నాన్న. అలాగే మరి గృహంలో నెగటివ్ అనేది పోవాలి, పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి అని అంటే సహజంగా పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అనేది వెలిగిస్తాం. ఆ హారతి కర్పూరంలో కొన్ని లవంగాలు వేయటము,
తెల్ల ఆవాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు అందులో వేస్తే నెగిటివ్ అనేది పోతుంది. అది వేసి వెలిగేటప్పుడు ఇల్లు మొత్తం కూడా చూపించాలి. ప్రాంగణము, ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, ప్రాంగణం మొత్తం చూపించాలి. ఫ్లాట్ అపార్ట్మెంట్ అనుకోండి, వాళ్ళ రూమ్స్ అన్నీ కూడా చూపిస్తే తప్పకుండా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది, నెగిటివ్ అనేది పోతుంది. చాలా మందిలో కూడా ఈ మధ్య నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వ్యక్తిగతంగా మరి ఎన్నో రాసివ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది యూనివర్సల్గా అందరూ చేసుకోవచ్చు. మన వాళ్ళు విదేశంలో ఉన్నవాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు నాకు. వాళ్ళు చెప్తుంటారు, అమ్మగారు మీరు చెప్పింది నేను ఇలా చూసామమ్మా అంటే ఇదే ఈ విజయ మార్గంని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము, అందులో చూస్తుంటారు ఎక్కువ మంది. ఆ టైమింగ్స్ డిఫరెన్స్ కదా, సో వాళ్ళు అది చూసి మేము ఫాలో అయ్యామమ్మా, చాలా చక్కని ఫలితాలు వచ్చాయి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా జాతకం అనేది నాకు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఫోన్ మాట్లాడిన తర్వాత ఇలా నీ జాతకపరంగా జపాలు అవసరము లేదా మరి అదవసరము ఏదైనా సరే కొన్ని చెప్పామనంటే మీరు అది చేయండి అమ్మగారు అని చెప్పేసి చెప్తారు. అది చేసిన తర్వాత వాళ్ళు ఒక 2-3 నెలల తర్వాత రిజల్ట్ వాళ్ళంతటా వాళ్ళే చెప్తారు, చాలా బాగుందమ్మా అని అంటారు. ఉద్యోగం విషయంగా ఎక్కువగా మన వాళ్ళు ఏంటంటే డబ్బు సంపాదన, మంచి ఉద్యోగం, కెరియర్ కోసమే అక్కడికి వెళతారు. అక్కడ పడరాని పాట్లు పడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. వాడు తల్లిదండ్రులకు చెప్పుకోలేక వాడు బాధపడలేక సఫర్ అయ్యేవాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఆచరించవచ్చు, పిల్లల కోసం అని చెప్పేసి దైవిక వస్తువులు అనేటువంటివి కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవటము, జాతకము వాళ్ళ జాతకము పిల్లల జాతకం అనేది చూపించటము, పరిహారం ఏదైనా సరే ఉన్నది అంటే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఇక్కడ ఆచరించవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా చాలా మంచిది. ఓకే అమ్మా, ఒకసారి మన సంస్థ యొక్క ఏవి ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్టుని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాను కల్పిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ, వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మా, ఇక చాలా మందికి మంచి స్థలం ఉన్నప్పటికీ కూడా డబ్బులు లేకనో ఏవో ఇబ్బందులతోనో ఇల్లు కట్టుకోలేకపోతుంటారు. సొంత ఇంటి కళ అనేది ఉండదు వాళ్ళకి, అసలు అదే రెంటింట్లో ఉంటారు, కానీ స్థలం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? వాళ్ళకి స్థలం అనేది ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది లోన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా వచ్చినట్టు అనిపిస్తుంది, డిలే జరుగుతూ ఉంటుంది. సొంత ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్, ఒక కళ. ఆ కళ అలాగే ఉండిపోతే బాధ అనిపిస్తుంది. ఆ కళ నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక అమ్మగా నేను తెలియచేసేటువంటిది, ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన, 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి నాన్న. చేసి ఒక అరకిలో బెల్లము అనేది తీసుకొని వెళ్ళి ఆ బెల్లము అక్కడ నైవేద్యంగా చూపించండి, లేదా అక్కడ బ్రాహ్మణుడికి ఇచ్చిన కాస్త నైవేద్యం పెట్టి మళ్ళీ ఇవ్వమంటే ఇస్తారు.
ఆ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి ఆ స్థలం ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో నైరుతి భాగంలో కాస్త తవ్వి అది గనక పెట్టేసి ఆ బెల్లాన్ని పాతి పెడితే పైన మళ్ళీ మట్టి వేసేస్తారు. అతి త్వరగా ఫైనాన్షియల్ గా కలిసి వచ్చి ఇల్లు కట్టుకోవటము అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా. దానితో పాటుగా ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఇంకా వాళ్ళ జాతక పరంగా చేయవలసినటువంటి పరిహారాలు అనేవి తెలియచేస్తాను. విత్ ఇన్ మంత్స్ లోనే ఇల్లు కట్టుకోవటము అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా. ఓకే అమ్మ, చాలా చక్కటి పరిహార మార్గం వివరించారు. మరి ఎంతో మంది కళ అది కూడా. ఇక అందరం ఎదురు చూసే మాటలో భాగంగా మంచి మాటలో భాగంగా ఏం చెప్తున్నారు ఈరోజు? తప్పకుండా ఈ రోజు తెలియచేసేటువంటి మంచి మాట ఏదైతే ఉంటుందో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. GSITASARMA జి సీతా శర్మ అన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట, ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దానికి పరిష్కార మార్గంగా ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి కావచ్చు, పేరు బలంగా కావచ్చు, జాతక పరిశీలన అనేది చేసేది జరుగుతుంది నాన్న. సో వ్యక్తిగత అపాయింట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, ఎక్కువ మంది మరి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు వివాహం లేట్ అవుతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇది జ్యేష్ఠ మాసం కూడా సగం అయిపోయింది. ఇక ఆషాఢ మాసం, ఆ తర్వాత శ్రావణ మాసం వచ్చింది అంటే సహజంగా ఈ వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు చేయవలసింది 11 శుక్రవారాల పాటు ఒక బ్రాహ్మణునికి చక్కగా మీరు దక్షిణ తాంబూలముతోటి అలాగే దానిపైన పండ్లు కూడా పెట్టి జస్ట్ బ్రాహ్మణునికి ఆ తాంబూలము అనేది ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి చాలు. ఈ విధంగా మీరు 11 శుక్రవారాల పాటు ఆచరించండి. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే. అలాగే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, మనవాడు ఎవరైనా సరే, అక్కడ పంతులు గారులు అనేవాడు కూడా ఉంటూ ఉన్నారు నాన్న. అక్కడైనా సరే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. దక్షిణ తాంబూలం అనేటువంటిది ఒక పండు కూడా అందులో పెట్టి సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. అతి త్వరగా దాదాపుగా 11 శుక్రవారాల లోపుగానే ఒక శుభవార్త వినటము అనేటువంటిది జరుగుతుంది. ఓకే అమ్మ, సో మరి విన్నారు కదా అమ్మ మంచి మాటలో భాగంగా చాలా చాలా చక్కటి పరిహార మార్గాలతో పాటు ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఆగిపోతూ ఉంటారు. మరి ఆ ఇంటి స్థలంలో మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలంటే ఎటువంటి పరిహార మార్గం అమ్మ మాటలో విన్నారు కదా, చక్కగా అది పాటించండి. మరి సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి. అలాగే అమ్మ పర్యటనలో భాగంగా జూలై 7, 8, 9, 7వ తారీఖు విజయవాడ, 8వ తారీఖు రాజమండ్రి, 9వ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మరి ఇంత ముందుగానే చెప్తున్నాం కాబట్టి చక్కగా ఆ టైంకి ఎలాంటి పనులున్నా కానీ అమ్మతో కలవాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంని మీరు కేటాయించుకొని కాంబో ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఆ ఆఫర్ని కూడా మీరు సద్వినియోగపరచుకోగలరు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చక్కగా కాల్ చేస్తే ఆ కాంబో ఆఫర్ వివరాలు కూడా అమ్మ మాటల్లో మీరు వినవచ్చు. ఈనాటి కార్యక్రమంలో చాలా చాలా మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయమార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 9390064674, 04027666599.